హలో అండి. ఈరోజు రాగి పిండితో దోశ వేసుకుంటున్నాను. రాగుల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది ఈ దోశ. రాగులు ఎంత మంచివో అందరికీ తెలిసిందే. నేను ఈ దోశ మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. పాన్ వేడైన తర్వాత ఉల్లిపాయ తుడుచుకోవాలి. ఇట్లా పాన్ సైజుని బట్టి పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ దోశలు నెయ్యితో కాల్చుకుంటున్నాను. దోశ సగం కాలిన తర్వాత వేసుకోవాలండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ. తర్వాత నేను కారపొడి కూడా వేసుకుంటాను కొంచెం. ఇంట్లో నేను తయారు చేసిన కారపొడి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఉల్లిపాయలు వేసిన కంటే సిమ్లో పెట్టుకుని చక్కగా కాల్చుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టి కాలిస్తేనే క్రిస్పీగా వస్తుంది దోశ. ఇలాంటి దోశలు 2 తిన్నా కడుపు నిండిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదండి, డిన్నర్లో కూడా తినొచ్చు ఈ దోశలు. అంత హెల్తీగా ఉంటాయి. టొమాటో చట్నీతో తింటే ఈ దోశలు చాలా బాగుంటాయండి. చట్నీ ఏమి లేకపోయినా కారపొడి ఉంది కాబట్టి వట్టిగానే తినేసేయచ్చు. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీ